ఆయన అన్నారు మేము ఇప్పటి వాళ్ళం కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీతో మీ అందరికన్నా నేను వాళ్ళతో క్లోజ్గానే ఉన్నాను. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనల్లుడు దీపక్ రెడ్డి అందరూ వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ జగన్మోహన్ రెడ్డి గారితో సరస్వతి ప్రాజెక్ట్స్లో అట్లా ఉన్నాం. ఏం సార్ కాకంటే ఫ్యామిలీ రిలేషన్ ఎప్పటి నుంచో ఉన్నది కదా వాళ్ళకి. వ్యక్తిగతంగా మీరు ఒక మాట చెప్తా సార్, మీకు మనం ఎవరు పెద్ద ఎలాబొరేటివ్గా విశ్లేషించక్కర్లే కూడా. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గెలిచినప్పుడు ఈ రోజున్న ఏదైతే పొలిటికల్ ఏరాలో ఏళ్ళని గుంజుకొని వాళ్ళని గుంజుకొని ఈ క్యాంపులు నిర్వర్తించి ఇచ్చేస్తున్న దగ్గర ఆయన దగ్గర ఎంతమందిని ఎమ్మెల్యే కౌన్సిలర్ లాక్కుంటే అంత ఈజీగా అయ్యి ఉందను. డిడ్ ది ట్రైడ్ ఫర్ ఇట్? అది ఆయన మీద ఉన్న గౌరవం, వాళ్ళకి వీనికి తిరిగి వాళ్ళ మీద ఉన్న గౌరవం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆపాదించి మాట్లాడలేదు. లోకల్లోనే పెద్దారెడ్డితో కొట్టుకు వస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీని కానీ లేదంటే ఒకసారి ఆయన సబ్జెక్టులోకి మళ్ళీ వద్దాం. మనకు అక్కినేని శ్రీని ఇందాక నేను చెప్పా కదా, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త, ఆయన టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆయన అడుగుదాం అసలు ఏం జరిగింది. శ్రీను గారు నమస్కారం అండి. మీరు జనసేన కార్యకర్తగా ఉంటూ అమర్నాథ్ రెడ్డి గారికి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు కదా? అవును సార్, నమస్తే సార్. నమస్కారం.